సనత్ నగర్ డివిజన్ జెడ్ కాలనీ రోడ్ నెంబర్ 4 ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్లో ఉత్సవ కమిటీ సభ్యులు తొలి రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉత్సవ కమిటీకి ఆదిశేషుడులా కొలువైన గణపతి విగ్రహాన్ని బహుకరించారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తొలి పూజలో కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మారవేషంలో ఉన్న విష్ణుమూర్తి మరియు బ్రహ్మాది దేవతలు వీళ్ళందరికీ కూడా చాలా మెచ్చుకుంటారట గజాసురుడు. అందరూ కూడా మెచ్చుకుని వెంటనే ఆ ఆనందంలో పడి మాటిచ్చారు, ఏ వరం కావాలో కోరుకో అంటారు. వెంటనే విష్ణుమూర్తి ముందుకు వచ్చి, నాయనా గజాసురా, ఇది శివుడి కోసం వచ్చినటువంటి నంది కాబట్టి ఆ నంది పరమేశ్వరుని గురించి అడుగుతుంది, ఆ పరమేశ్వరుని మాకు అని చెప్పి అడిగేసరికి వెంటనే అనుకుంటాడు, ఇక నా సంహారం తప్పదు తథ్యం అనుకుని శివుడికి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఉదరం నుంచి బయటికి రమ్మని ఆయన పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చేసరికి ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు. నాకు మరి యొక్క కోరికను తీర్చు, నా ముఖము అసురుడి ముఖం అనగా రాక్షసుడిని ఎవరు కూడా పూజించరు. మరి ఈ విధంగా నా కోరిక ఏంటంటే నా ముఖాన్ని ముల్లోకాలన్నిట్లో కూడా ప్రతి ఒక్కరు ఉంటాడు. ఈ లోపున భర్త వస్తున్నాడు అనేటువంటి రాక తెలుసుకున్నటువంటి ఆ పార్వతీదేవి చక్కగా అభ్యంగన స్నానానికి తయారవుతుంది. చక్కగా భర్త కోసం ఆలోచిస్తూ ఒంటికున్న నలుగంతా తీసి ఒక బొమ్మను చేస్తూ ఉండే విధంగా చక్కగా చేస్తుంది. చేసేసరికి చూడడానికి ముచ్చటగా ఉండేసరికి ప్రాణం పోస్తుంది. వెంటనే బాలుడు అమ్మ అని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆనందంగా సంతోషంగా ఉంటుంది. వెంటనే ఆ బాలుడికి చెప్తుంది, నాన్న నేను స్నానానికే వెళుతున్నాను, నువ్వు కాపలాగా ఉండు, ఎవరిని కూడా లోపలికి రానివ్వకు అని స్నానానికి వెళుతుంది. ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ బాలుడు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. వెంటనే పరమశివుడు భార్యను చూడడానికి ఆతృతగా వస్తాడు. వచ్చి లోపలికి వెళ్ళేసరికి బాలుడు ఆపుతాడు, ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని. లోపల మా అమ్మగారు స్నానం చేస్తున్నారు, స్నానం అయ్యేంత వరకు కూడా ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంటాడు. అయ్యా నేనెవరో తెలుసా నీకు, అసలు నువ్వెవరివిరా అనేసరికి నేను లోపల పార్వతీదేవి మా అమ్మ, నేను వాళ్ళు కొడుకున్నాను, నాకు తెలియని కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడా అని చెప్పి వెంటనే ఈయన ఆశ్చర్యపోయి, నాయన నేను పరమశివుణ్ణి, ఆవిడ భర్తని, కాబట్టి నాకు హక్కు ఉన్నది, నేను వెళ్ళవచ్చు, అధికారం ఉంది అంటాడు. ఎవరైనా సరే మా అమ్మ పిలుపొచ్చేదాకా ఎవరిని వెళ్ళనివ్వను అని చెప్పి అంటాడు. ఇక తర్జన భర్జనలు హడావిడి గోల ఎంత చెప్పినా బాలుడు వినిపించుకోడు. ఇక కోపోద్రికుడైపోతాడు పరమశివుడు. తలాముండం వేరేసి త్రిశూలంతో ఖండింపజేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భర్తను చూసిన ఆనందంలో ఇద్దరు కూడా చక్కగా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు.